కనిపించింది కదరా. నేను వాళ్ళ అమ్మకు వచ్చి ఇచ్చిన కోటి గుర్తుందా నీకు? నన్ను కాదు కదా. ఇడికేం పోయిందిరా, నన్ను కుమ్మేసిందే. ఇప్పుడు కానీ అమ్మ చూసింది అనుకో. ఓ నాయనో, కోటిపల్లి రేవు చుట్టూ తిప్పి కొట్టేది నాయనో. అంజలి ఎక్కడుంది ఏట్రా? అరే అంజలి తను ఫ్రెండ్స్ ఏమోరా. అయితే నీ పని ఇంకా ఫుల్ గా అయిపోద్ది బా. అంజలి ద్వారా అమ్మాయి వివరాలని తెలుసుకుందాం. అరే మీరేంట్రా ఇక్కడ? మన పెద్ద చెరువులో చేప గుడ్లెట్టిందంట, లెక్కెడదామని వచ్చాం. నీకెందుకే? పొద్దునే తయారయ్యారా? మళ్ళీ ఏం పనిరా ఇక్కడ మీకు? పూరం బొక్క ఎదవల్లారా, పండు అవతలకి. ఏంట్రా అంజలి ఇంకా రాలేదు? పొద్దునే మొదలెట్టావు నీ గోళ. వత్త తాగు, మమ్మల్ని టెన్షన్ పెట్టుకో. బా అంజలి వెళ్తుంది బా. వసే కాకి ఎవరా? ఇందాక నుంచి బాధపడలేకపోతున్నా బాబు. ఒకసారి చూడ సంగతి ఏంటో. ఏంట్రా? అంజలి అది త్వరగా చెప్పు, నాకు అసలు చాలా పెద్ద పని ఉంది. మాకన్నా పెద్ద పని అంటే నీకు? నువ్వు మూసుకోరా, నీకు అవసరమా? నువ్వు చెప్పు. అదే మీ ఫ్రెండ్ పేరు? ఏ ఫ్రెండ్? కంచు కూతురు. ఏ కంచు? అదేనే పొద్దున ఇంట్లో ఉన్నావు కదా. పంపల ముందు బానే కాపలా కాస్తున్నారా? అయినా తన పేరు మీకెందుకు? అబ్బాయిలు అమ్మాయిల పేరు ఎందుకు అడుగుతారా? ఆ మాత్రం తెలియదు నీకు? కొంచెం అప్డేట్ అవ్వాలి బుజ్జా. నువ్వు ఆగరా అంజలి, ప్లీజ్ చెప్పవా? చెప్పను. చెప్పు ప్లీజ్. బుద్ధుండక్కర్లే. ఏంట్రా పనులు? తెలితే చెప్పు, లేకపోతే లేదు. ఎక్స్ట్రా లేదు. ఓ అవునా, సరే వెళ్తాను. నువ్వు వాడి మాటలేం పట్టించుకోకు, చెప్పవా ప్లీజ్. ఏంటి లవ్వా? అలాంటిదే. పేరు కళ్యాణి, ఊరు కాకినాడ, తండ్రి లేడు. ఎందుకుంటాడే? అక్క అజ్జుదాపుకి ఎప్పుడు పోయి ఉంటాడు. అవునరా, అదేంటి నిన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అల్లరి చేశారంట? మేము అల్లరి మాత్రమే చేశాం, ఆ కంచు నన్ను కుమ్మేసిందే. అందుకే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంది. నేనే వద్దని చెప్పా. నేను కూడా నన్ను కొట్టిందని కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా, మా వాడే ఆపాడు. సిగ్గులేదురా మీకు? ఆడదాని చేతిలో దెబ్బలు తినడానికి? అది ఆడదే, అది పెద్ద కంచే. ఒరే కాబోయే పోలీసులు, మీకెందుకురా ఇవన్నీ? కాస్త జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ అంజలి. సరే వెళ్తాను. ఎల్లు నీది ఆలస్యం. కొద్ది రోడ్డు చూసుకో బాబు. అదిరా అమ్మాయి పేరు కళ్యాణి. ఆహా, పవన్ కళ్యాణ్ రెండు కలిపితే పవన్ కళ్యాణ్. అదిరా ఆడోడు రాడు, నల్లపందిలో కొన్నాడు బాబాయ్. రే బామ్మర్ది, ఇంటికి వచ్చేటప్పుడు పులస తట్టుకొచ్చేయి. పులస చేప కావాలా? 100-200 వస్తుంది అనుకున్నావా? 3000 ఎక్కడైనా కన్నాలు వేయాలి. రే సంక్రాంతి అల్లుండ్రా, నువ్వు కన్నాలు వేస్తావో సున్నాలు వేస్తావో ఐ డోంట్ వాంట్, ఐ వాంట్ పులస. నువ్వు సంక్రాంతి అల్లుడు పెట్టరా? పెళ్ళే 10 సంవత్సరాలు అవుతుంటేను. ఒరే ఒరే, నువ్వు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు, ఇంటికి వచ్చేయి. శాంతియుతంగా మాట్లాడుకుందాం. రే అంజలి పుణ్యం అంటే పేరు తెలుసుకున్నాం, కళ్యాణికి ప్రపోజ్ చేయి. ఇంకా పాజిటివ్ రెస్పాన్స్ రావటమే. నా ప్రేమని కళ్యాణి ఒప్పుకుంటుందని నమ్మకం లేదురా. ఎందుకని? కళ్యాణి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదురా. అప్పుడే చెప్పా కదరా రాదని. వీడే నాకేం తెలియదు అన్నాడు. ఒరే పుష్పం నువ్వు ఆగు. అంజలికి కూడా ఫోన్ చేశాను, ఇంకా రాలేదంటరా. అదిగోరా బా వస్తుంది అమృత తల్లి. వస్తుందిరా మాయలు మరి. దామ్మా దా దా, నీకోసమే వెయిటింగ్. అబ్బో భలే ఉన్నారా చెట్టుగా కోతిలాగా. నువ్వు ముందు విషయం చెప్పే పండుకోతి. అవును, ఎందుకు అర్జెంట్ గా కాల్ చేసి రమ్మన్నావు? నీకోసమే. ఎందుకు? ఎందుకేంటి చెప్పరా? కళ్యాణి విషయంలో తెగ హెల్ప్ చేసేస్తున్నావు కదా, అందుకు. బాగా టెన్షన్ పడుతున్నట్టున్నావు. నా విషయాలు నీ ఇంట్లో ఎవరు చెప్తున్నారా? నీ విషయమా? ఏ విషయం? ఒరే ఎలా మాట్లాడుతుందో చూడరా. నిజంగా నీకు తెలుదా? నాకేం తెలీదు. నాకు తెలుసు. నువ్వే. ఎవరు చెప్పారు? డాడీ చెప్పారు. అంకుల్ కి చెప్పొద్దని చెప్పానే. అంటే నువ్వే చెప్పావా? లేదు లేదు, నేనేం చెప్పలేదు. అదే చెప్పి ఉంటది పెద్ద మాయలు మరి. అది చంపుదా, నేనేం చెప్పలేదు. దీనివల్ల ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుందిరా బాబు. క్లాస్ పీకుతున్నారు ఇంట్లో. చెప్తే తప్పేంటి? ఏది పడితే చెప్పడమేనా? అలా చెప్తే కుదురుగా ఉంటారని చెప్పాను. లేదు, మా ఇంట్లో చెప్పినట్టే తనకు కూడా ఏదో చెప్పుంటావు. రే నేను మరీ అంత దుర్మార్గురాలేం కాదురా బాబు. మరి రిప్లై ఎందుకు ఇవ్వలేదు? అయినా నాకేం తెలుసు? ఏంట్రా అబ్బాయిలు డల్లగా ఉన్నారు? లవ్ మ్యాటరా? అది సరేగా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అది ఊరు నువ్వు కిరాణా షాపులు అప్పు చేసింది కాకుండా మొత్తం తోటలు పాటు చేస్తావు. నీకు ఇలా కదరా? అది ఒరే అబ్బాయి, అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమలో పడేయాలంటే కొన్ని ట్రిక్స్ ప్లే చేయాలి. అప్పుడే అమ్మాయిలు ప్రేమలో పడతారు.
అది సరే గానీ కిరాణా షాప్ లో నా పేరు చెప్పా పెట్టావంట, అంత అవసరం వచ్చింది నీకు? హలో బిఏఎంఏఆర్డి బామ్మర్ది, సంసారం అన్నాక కొన్ని ఖర్చులుంటాయి, నీకేం తెలీదు, పసివాడివి. అది నీ డబ్బులతో ఖర్చు చేయి, నా డబ్బులతో కాదు. అది కూడా సెట్ చేసావా? బామ్మర్ది, ఇద్దరం పెద్దవాళ్ళం మాట్లాడుకున్నాం, డిస్టర్బ్ చేయొద్దు. అబ్బా ఆడమాటేను. నీకు కొన్ని లవ్ టిప్స్ చెప్తాను, ఫాలో అయిపో, నీ లవ్ సక్సెస్ అయిపోతుంది. వీడి మాట ఏంటి అయినట్టే. ఏంటి బావా అవి? జాగ్రత్తగా విను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.